95 పెన్షనర్స్ అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు మనకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అన్న దాని మీద మనకి ఒక చర్చ ప్రారంభమైంది. ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం వలన మన ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోతుంది, కుంటుబడుతుంది అని ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో సదుపాయాలు ఏంట్రా అంటే, ఈ పెన్షన్ అనేది ఒక ఎంప్లాయీ, ఒక ఉద్యోగస్తుడు రిటైర్ అయిన తర్వాత అతను బతికున్నంత కాలం అతనికి ఆ పెన్షన్ వస్తుంది. అతను చనిపోయిన తర్వాత అతని నామినీకి అంటే భార్యకి ముఖ్యంగా 50% సగభాగం పెన్షన్ కింద వస్తుంది. భార్య కూడా చనిపోయిన తర్వాత ఈ పెన్షన్దారుడికి ఎవరైనా విధవరాలైన కూతురు కానీ, విడాకులు తీసుకున్న కూతురు కానీ, అవివాహిత అయిన కూతురు కానీ ఉంటే ఆమెకు కూడా పెన్షన్ వస్తుంది. తర్వాత రీసెంట్లీ కేరళ హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఒకవేళ పెన్షన్దారుడు అవివాహితుడు అయితే అతని యొక్క సోదరి ఎవరైతే అవివాహిత అయి ఆవిడ కూడా అవివాహిత అయి ఉన్నదో ఆవిడకి కూడా పెన్షన్ వస్తుంది. అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో 3 తరాలకి పెన్షన్ వస్తుంది. పెన్షన్దారుడికి, పెన్షన్దారుడి భార్యకి, పెన్షన్దారుడి యొక్క కూతురికి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆమెకు కూడా పెన్షన్ వస్తుంది అన్నమాట. అది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో ఉన్న ఉపయోగాలు. దీని స్థానంలో 1/1/2004 నుంచి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని ప్రవేశపెట్టబడింది. దీన్ని సిపిఎస్ అంటారు, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. దీనికి ఇంకొక పేరు ఏంటంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ 2004. ఈ 2004 పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ 2004 లో ఏంటంటే, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ బేసిక్ పే మీద ఈ ఎంప్లాయీ 10% కంట్రిబ్యూట్ చేస్తాడు. గవర్నమెంట్ కూడా 10% కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇది 1/1/2004 నుంచి మొదలైంది. 31/12/2018 వరకు ఇద్దరు కూడా అంటే ఎంప్లాయీ, గవర్నమెంట్ ఇద్దరు కూడా 10% అంటే టోటల్ 20% దాని కింద కంట్రిబ్యూట్ చేయబడింది. 1/1/2019 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ 10% నుంచి 14%కి రైజ్ అయిపోయింది. ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ 10% ఉందన్నమాట. ఈ స్కీమ్ లో సపోజ్ ఇది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ యొక్క పద్ధతి ఈ విధంగా ఉంటుంది. మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలిపి 15,000 రూపీస్ కంట్రిబ్యూట్ చేశారు అనుకుందాం. అంటే ఎంప్లాయీ 10%, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 14%, 24% కంట్రిబ్యూట్ చేసినప్పుడు ఆ కంట్రిబ్యూట్ చేయబడిన అమౌంట్ 15,000 అనుకుందాం మన ఒక ఉదాహరణగా. ఈ 15,000 అనేది 35 ఏళ్ళు ప్రతి నెల కంట్రిబ్యూట్ చేస్తే 63 లక్షలు అవుతుంది. తర్వాత ఈ ఏదైతే నేషనల్ పెన్షన్ అథారిటీ ఉందో వాళ్ళు ఈ 63 lakhs ని తీసుకెళ్ళి మనకి ఎక్కువగా ఇంట్రెస్ట్ వచ్చే చోట వాళ్ళు దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తారన్నమాట. వాళ్ళు ప్రస్తుతం పేపర్ ద్వారా ఇస్తున్న ప్రకటన ఏంటంటే, మాకు 9.5%, 9.5% ఇంట్రెస్ట్ మాకు వస్తుంది అని అంటున్నారు. మనం ఏం చేద్దాం అంటే 10% అని తీసుకుందాం ఒక ఉదాహరణగా. 10% 63 లక్షల మీద 10% ఇంట్రెస్ట్ వస్తే అంటే 35 సంవత్సరాలకి 63 లక్షలు అవుతుంది. కాబట్టి 35 సంవత్సరాలకి 10% చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తే
63,74,24,151 అవుతుంది. అంటే 5,24,24,151 ఇది ఆ ఎంప్లాయీకి ఉద్యోగస్తుడికి చెందుతుంది. అతను ఆ అమౌంట్ని ఒక 6% పర్ యానం, ఒక సంవత్సరానికి 6% కనీసం వచ్చే బ్యాంకులోనో ఎందులో అయినా అతను ఈ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే, డిపాజిట్ చేస్తే అతనికి నెలకి 2,87,121 అతనికి మంత్లీ వస్తుంది. దాన్ని అది ఒక పెన్షన్ కింద అతనికి వస్తుంది అన్నమాట. అది కాకుండా ఇతను చనిపోయిన తర్వాత 5,74,24,151 అతను భార్యకి చెందుతుంది. ఇది ఎన్పిఎస్ 2004లో ఉన్న పద్ధతి. ఇది మనం మరి ఈపీఎస్ అనేది ఎన్పిఎస్ కంటే 8 ఏళ్ళ ముందు ప్రారంభమైంది. 16/11/95 నాడు ఈపీఎస్ అమలు చేయబడింది. ఎన్పిఎస్ 1/1/2000 నాడు అమలు చేయబడింది. కాబట్టి ఈపీఎస్ దీనికంటే ఈపీఎస్ స్కీమ్లో వచ్చే పెన్షన్ దీనికంటే ఎక్కువగా ఉండాలి కదా, దీనికంటే ఎక్కువగా ఉపయోగకరంగా ఉండాలి కదా. మనం న్యాచురల్గా మనం ఆ విధంగానే ఊహిస్తాం, ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఈపీఎస్ 16/11/95 నాడు వచ్చింది. ఇది ఎన్పిఎస్ 1/1/2004 అంటే ఆఫ్టర్ 8 years. బట్ ఈపీఎస్లో ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది అన్నది ఇప్పుడు చూద్దాం. మనం ప్రెజెంట్ సీలింగ్ ఈపీఎస్లో 15,000 ప్రెజెంట్ సీలింగ్ అమౌంట్ 15,000 మాత్రమే. 15,000 అంటే ఏంటంటే అనేక ప్రైవేట్ కంపెనీల్లో యజమాన్యం తన వాటా కింద వేసే అమౌంట్ 15,000కి లోబడే వస్తుంది. సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరు దగ్గర ఉంది. అక్కడ ఒక ప్రొఫెసర్ గారు పనిచేస్తున్నారు. ఆయనకి ప్రతి నెల pay+DA 2 లక్షలు వస్తుంది. అంటే 12% ఆఫ్ 2 lakhs = 24,000. అతని శాలరీలో ప్రతి నెల 24,000 రికవర్ అవుతుంది. కానీ విజ్ఞాన్ మేనేజ్మెంట్ ఆ 24,000కి 1,800 రూపాయలే వేస్తుంది అక్కడ. ఎందుకంటే మేనేజ్మెంట్ 15,000 కంటే 15,000 pay+DA కంటే ఎక్కువ ఇయ్యక్కర్లేదని వాళ్ళకొక సౌకర్యం కల్పించింది గవర్నమెంట్. అందువలన 12% ఆఫ్ 15,000 = 1,800. అంచేత ఇతను 24,000 కట్ చేయించుకుంటే ప్రావిడెంట్ ఫండ్ కింద మేనేజ్మెంట్ ఇచ్చేది 1,800, 1,800 రూపాయలు. అదేవిధంగా ఇంకో కంపెనీలో ఒక ఎంప్లాయీ పనిచేస్తున్నాడు. అతని నెల జీతం 50,000 pay+DA. 12% ఆఫ్ 50,000 = 6,000. అతని శాలరీలో 6,000 ప్రావిడెంట్ ఫండ్ కింద రికవర్ అవుతుంది. కానీ మేనేజ్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ 1,800 పడుతుంది. అంటే 24,000 ప్రావిడెంట్ ఫండ్ కింద రికవరీ చేయించుకున్నాం మనం, మేనేజ్మెంట్ 1,800 ఇస్తుంది. 6,000 రికవరీ చేయించుకున్నా 1,800 ఇస్తుంది అన్నమాట. ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి ఎంప్లాయీస్ మన ఈపీఎస్ 95 స్కీమ్లో అధిక శాతం వీళ్ళే ఉంటారు. ఎందుకంటే ఈపీఎస్ స్కీమ్ కింద ఎక్కువగా ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీస్ ఉంటారు. అందులో సాఫ్ట్వేర్ కంపెనీస్ సింహభాగం సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు అన్నమాట. సాఫ్ట్వేర్ కంపెనీస్లో అన్నిటిలో కూడా మేనేజ్మెంట్ వాటా 15,000కి లోబడే ఉంటుంది. మనం సాఫ్ట్వేర్ కంపెనీలో జనరల్గా అందరికీ లక్షల రూపాయల్లో జీతం వస్తుంది, 2 లక్షలు వస్తుంది, 3 లక్షలు వస్తుంది, లేకపోతే 1.5 lakhs వస్తుంది అని మనం సాధారణంగా వింటుంటాం. అంటే ఏంటి, ఎంప్లాయీకి ఒకవేళ సీనియర్ పొజిషన్లో ఉండి 2 లక్షలు pay+DA తీసుకుంటే అతనికి 24,000 రూపాయలు PF కట్ చేయించుకుంటే అతను మేనేజ్మెంట్ 1,800 చూరుకుంటాం. అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలు మన క్రాంప్టన్ గ్రీవ్స్, టీవీఎస్ మోటార్స్ ఇటువంటి కంపెనీల్లో కూడా మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, 15,000 లోబడే
మేనేజ్మెంట్ కంట్రిబ్యూషన్ కింద 1800 రూపాయలు మాత్రమే వేస్తుంది అన్నమాట. ఇటువంటి ఎంప్లాయీస్ దాదాపు 1 కోటికి పైగా ఉన్నారన్నమాట ఇప్పుడు ఈపీఎస్ 95 స్కీమ్ కింద. ఇటువంటి ఎంప్లాయీ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నాను. 15,000 మీద మ్యాక్సిమం కంట్రిబ్యూషన్ ఏంటంటే 1,250. 1,250 అంటే ఇదే ఇతను మళ్ళీ 30 సంవత్సరాలు 1,250 ప్రతి నెల పిఎఫ్ కమిషనర్ చెల్లిస్తే ఇతను చెల్లించిన మొత్తం 30 సంవత్సరాల తర్వాత 5,25,000 రూపాయలు. దీనికి మళ్ళీ 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే 47,85,346 రూపాయలు అవుతుంది. కానీ ఇక్కడ 47,85,346 రూపాయలు ఇతనికి చెందవు. ఇది ఈపీఎఫ్ఓకి చెందుతుంది. ఇతనికి మంత్లీ పెన్షన్ ఒక ఫార్ములా ప్రకారమే ఇవ్వబడుతుంది. సపోజ్ ఇతను 47,85,346 రూపాయలు ఇతనికి ఇచ్చారు అనుకుందాం. ఇతను 6%కి ఏదైనా బ్యాంకులో ఈ అమౌంట్ ని డిపాజిట్ చేస్తే ఇతనికి నెలకి 23,927 రూపాయలు పెన్షన్ వస్తుంది. తర్వాత ఇతను చనిపోయిన తర్వాత 47,85,346 రూపాయలు ఇతని భార్యకు చెందుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, 47,85,346 రూపాయలు ఈపీఎఫ్ఓకి చెందుతుంది, ఎంప్లాయీకి చెందటం లేదు. ఇతని పెన్షన్ ఏ విధంగా ఇస్తారంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. ఇతను 15,000 సీలింగ్ లో కంట్రిబ్యూషన్ కడుతున్నాడు కాబట్టి ఆ సీలింగ్ అమౌంటే పెన్షనబుల్ శాలరీ అవుతుంది అన్నమాట. అంటే 15,000 డివైడెడ్ బై 70 ఇంటూ 35 ఇయర్స్ ఆఫ్ కంట్రిబ్యూషన్. 35 ఇయర్స్ కంట్రిబ్యూట్ చేశాడు కాబట్టి ఇతనికి ఒక 2 ఏళ్ళు వెయిటేజ్ కలుపుతారు. అంటే 15,000 డివైడెడ్ బై 70 ఇంటూ 37 ఈజ్ ఈక్వల్ టు 7,929 రూపీస్. అది ఇతనికి మంత్లీ వచ్చే పెన్షను. ఇతను చనిపోతే ఇతని భార్యకి ఈ అమౌంట్ లో సగం వస్తుంది. ఇది 23,927 రూపాయలు ఇతనికి రావాలి బ్యాంకులో వేస్తే అని చెప్పాను కదా, దానికి 15,998 రూపాయలు తక్కువ. అంటే 23,927 లో ఇతనికి ఇచ్చేది 7,929 మాత్రమే. మిగిలిన అమౌంట్ మళ్ళీ ఈపీఎఫ్ఓకి చెందుతుంది. అంటే ఈపీఎఫ్ఓకి ఒకేసారి 47,85,346 రూపాయలే కాకుండా ప్రతి నెల 15,998 రూపాయలు ప్రతి నెల ఇతని తరఫున ఈపీఎఫ్ఓకి చెందుతుంది అన్నమాట. అంత విపరీతమైన మనం ఊహించినంత డిఫరెన్స్ ఈపీఎస్ 95కి ఎన్పిఎస్కి ఉన్నదన్నమాట. ఈ విధంగా ఇవ్వడానికి కారణం ఏంటి చెప్తుందిరా అంటే ఈపీఎస్ 95 ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎస్ 95 అనేది ఇన్సూరెన్స్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉన్నది. అంటే ఏంటంటే ఒక ఎంప్లాయీ ఉద్యోగంలో చేరిన తర్వాత ఒక 1 year తర్వాత చనిపోతే అతని భార్యకి జీవితాంతం మేము పెన్షన్ ఇస్తాము. తర్వాత అతనికి పిల్లలుంటే వాళ్ళకి 25 ఏళ్ళ వరకు మేము పెన్షన్ ఇస్తాము అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనకి హెల్త్ పారామీటర్స్ ఆరోగ్యపరంగా మనకి ఎన్నో సౌకర్యాలు వచ్చాయి, ఎన్నో హాస్పిటల్స్ వచ్చాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా మెరుగ్గా మనం ఉన్నాం అన్నమాట. అందువలన ఒక ఉద్యోగంలో చేరిన తర్వాత 1 year తర్వాత చనిపోవడం అనే సంఘటనలు చాలా అరుదుగా ఉంటాయి. మహా అయితే అతను 50 సంవత్సరాల తర్వాత 55 సంవత్సరాల తర్వాత లేకపోతే రిటైర్మెంట్ ఏజ్కి ఒక 1 year ముందు చనిపోవడం అనే సంఘటనలు మాత్రమే జరుగుతుంటాయి. సపోజ్ ఒక ఎంప్లాయీ 55 ఏళ్ళకి చనిపోయాడు అనుకుందాం. అతను భార్య వయసు ఎంత ఉంటుంది, అప్పుడు 50 ఏళ్ళు ఉంటుంది.
50 ఏళ్ళు ఆమె యావరేజ్గా 75 ఏళ్ళు బతుకుతుంది అనుకుందాం. ఆమెకి 20 సంవత్సరాలు మాత్రమే వీళ్ళు పెన్షన్ ఇస్తారు. అది కాకుండా ఆమెకి ఇచ్చే పెన్షన్ ఎటువంటి పెన్షన్ అంటే భర్తకి ఏదైతే పెన్షన్ వస్తుందో దాంట్లో సగం ఇస్తారు. తర్వాత 55 సంవత్సరాలకి చనిపోయే వ్యక్తికి ఖచ్చితంగా 25 ఏళ్ళు నిండిన కొడుకులే ఉంటారు. మహా అయితే 20 ఏళ్ళ వయసులో ఉన్న కొడుకులు ఉంటారు. వాళ్ళకు ఒక 5 సంవత్సరాలు వీళ్ళు ఈపీఎఫ్ వాళ్ళు పెన్షన్ ఇస్తారు. ఈ విధంగా మేము ఇస్తున్నాం కాబట్టి మేము ఒక ఫార్ములా ప్రకారం ఇవ్వడానికి ఇది ముఖ్య కారణం అని చెప్తున్నారు అన్నమాట. కానీ ఇక్కడ వీళ్ళు ఈ విధంగా ఎంతమందికి చేస్తున్నారు, 100కి ఎంతమందికి ఈ విధంగా ఇవ్వగలుగుతున్నారు అన్నది మనం పరిశీలిస్తే 100కి కాదు 1,00,000 కూడా ఒకడు ఉంటాడు అన్నమాట. ఎందుకంటే 1982లోనే సర్వీస్లో చనిపోయిన ఎంప్లాయీస్ యొక్క సంఖ్య చూస్తే 100కి ఒక్కడు కూడా చనిపోలేదు 1982లో. ఇప్పుడు 1982 2024 అంటే అది 18 + 24 42 ఏళ్ళు. 42 ఏళ్ళ తర్వాత మన హెల్త్ పారామీటర్స్ ఇంక్రీజ్ అయ్యాయి. మరి ఇప్పుడు 1,00,000కి ఒకడు కూడా చనిపోవడేమో అన్నట్టు మనం ఊహించుకోవచ్చు అన్నమాట. అంటే వీళ్ళ ఇన్సూరెన్స్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి దానివల్ల వీళ్ళకి నష్టమేమీ లేదు. అందువల్ల వీళ్ళు మన డబ్బుల్ని మన ఫార్ములా పేరు చెప్పుకొని విపరీతంగా మనకి నష్టం కలుగుతుంది అని నిర్ద్వందంగా మనం చెప్పవచ్చు అన్నమాట. ఇది నేను చెప్పదలుచుకున్న సారాంశం. ఈ రోజు యొక్క ముఖ్యాంశం ఇదే. నమస్కారం.